విష అనల ఉజ్వల ముఖ యస్య దైత్య ప్రచోదితాః న అంతాయ సర్పపతయో బభూవుః గురు తేజసః. బభూవుః గురు తేజసః. ఇక్కడ విషానలోజ్వల ముఖ, విషానల అంటే ఏమిటి? మహా తేజస్సు కలిగిన ప్రహ్లాదుని దైత్య ప్రచోదితాః. ప్రచోదితాః అంటే ఏమిటి? ప్రేరేపించబడ్డా అని అర్థం అంటారు. కాబట్టి దైత్యేంద్రుని చేత మళ్లించబడినటువంటివి కోరలతో పొడిచి చంపడానికి ఏనుగులు ఇచ్చిన విషాన ఉషాన విషాన ఉజ్వల ముఖ. ఇక్కడ కొన్ని పుస్తకాల్లో ఒకలాగుందండి, విషాన ఉజ్వల ముఖ అని ఉంది. ఇంకో పుస్తకంలో విష అనలోజ్వల అని ఉంది. విష అనల ఉజ్వల ముఖ. విష అంటే విషం అండి, అనల అంటే అగ్ని అని అర్థం. విష అనల ఉజ్వల ముఖ అని కరెక్టే సరిపోతుంది అన్నమాట. విష అంటే ఏమిటి? విషము, అగ్ని. విష అనల అంటే నిప్పండి, అంటే విషాగ్నులు బగబగలాడేటువంటి ఉజ్వల ముఖాలు కలిగినటువంటి సర్పపతయో అంటే ఏమిటి? మహాసర్పాలు కరచి అంతమొందించడానికి సామర్థ్యం లేనివైపోయాయి. బభూహు ఉరు తేజస. అటువంటివి సామర్థ్యం లేనిపోయినవి. ఇది కూడా ఏమిటి? ఉరు తేజస అంటే మహా తేజస్సు కలిగినటువంటి ప్రహ్లాదుని బభూవుహు సర్పపతయో నా అంతాయ. నా అంతాయ అంటే ఏమిటి? ఆయన్ని అంతం చేయలేకపోయింది. ఏమిటి? దైత్య ప్రచోదితాహ అంటే దైత్యుడి చేత ప్రచోదిత, రాక్షసునిచే ప్రేరేపించబడ్డ యస్య విష అనల ఉజ్వల ముఖ అంటే అటువంటి విషాగ్నులు బగబగలాడేటువంటి ముఖాలు కలిగిన మహాసర్పాలు కూడా కలిసి అంతమొందించడానికి సామర్థ్యం లేనివైపోయాయన్నమాట. అంతేకాదు శైలై ఆక్రాంత దేహో అపి యః స్మరన్ పురుషోత్తమం తత్యాజ న ఆత్మనః ప్రాణాన్ విష్ణు స్మరణ దంసితః. విష్ణు స్మరణ దంసితః అంటే ఏమిటి? ఇక్కడ శైల ఆకారాంత దేహో శైలై ఆక్రాంత దేహ అంటే శైలై అంటే ఏమిటి? రాళ్ళండి, కొండలండి. శైలై ఆక్రాంత దేహం అంటే ఏమిటి? ఈ యొక్క ప్రహ్లాదుని శరీరం అంతా కూడా శైలం అంటే పర్వతములు, కొండపై నుండి దేహము ముక్కలయ్యేలాగా కిందికి తోసివేసిన యహ స్మరన్ పురుషోత్తమం ఎవరైతే పురుషోత్తముని స్మరిస్తూ త్యజ్యాజన ఆత్మన ప్రాణం. త్యజ్యాజ అంటే వదిలేవాడని అర్థం. త్యజ్యాజ అంటే త్యజ్యాజ నా అంటే ఏమిటి? వదిలిపెట్టలేదు అని అర్థం అన్నమాట. కాబట్టి వదిలిపెట్టలేదు అంటే ఏమిటి? ప్రాణాలు వదిలిపెట్టలేదు అని అర్థం అన్నమాట. ఎవరు? శైలై ఆక్రాంత దేహో అపి అంటే విష్ణువు స్మరించుకోవడంతో దంసిత అంటే ఏమిటి? కవచముతో కప్పబడిన వాడు. దంసన్ అంటే కవచం అండి. విష్ణు స్మరణ దంసిత అంటే ఏమిటి? విష్ణు స్మరణం అనేటువంటి కవచం అన్నమాట. ఆ కవచాన్ని ధరించి ఉన్న కారణంచే అతని ప్రాణాలకు హాని కలగలేదు. తత్యాజన ఆత్మన ప్రాణాన్ కాబట్టి తన ప్రాణాలకు హాని కలగలేదు. ఏ సందర్భంలో? శైలై ఆక్రాంత దేహం అంటే ఏమిటి? కొండ కఠిన శిలలతో ఒంటి నిండా కొట్టిన అన్నమాట. శైలై ఆక్రాంత దేహ. ఆక్రమించేదంటే ఏమిటి? మొత్తం శరీరం అంతా కూడా పెద్ద పెద్ద కొండలపై నుండి దేహం ముక్కలయ్యేలా కిందకి తోసివేశారనమాట. ఏమిటి? పెద్ద పెద్ద కొండలపై దేహం ముక్కలయ్యేలా కిందకు తోసివేసిన ఏమిటి? కఠిన శిలలు అనమాట. అయినా కూడా ఆయనకి ఏం జరగలేదు. ఎందుకని? విష్ణు స్మరణ అనేటువంటి కవచం ధరించి ఉన్న కారణంచే అతని ప్రాణాలకు హాని కలగలేదు. ఆ తర్వాత పతంతం ఉచ్చాత్ అవనిర్యం ఉపేత్య మహామతిం దధార దైత్యవతిన క్షిప్తం స్వర్గ నివాసిన. ఆ మహావిష్ణు భక్తిశీలుని రాక్షసరాజు స్వర్గం నుంచి విసిరి తోసివేస్తే పతంతం ఉచ్చాత్ అవని యం ఉపేత్య మహామతిం. అవని యం ఉపేత్య అంటే చేరడం అని అర్థం.
అంటే ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోతున్న అతనిని అవని, ఎవరు భూమి అవని అంటే, అవని ఎదురుగా వెళ్ళి దధార దైత్యపతినా క్షిప్తం స్వర్గ నివాసిన. దధార అంటే ఏమిటి? ఆమెని కింద పడిపోకుండా పట్టుకున్నదంట భూమి, ఆ దైత్యేంద్రుని చేత మళ్లించబడినటువంటి ఆ విధంగా ఆయన పైనుంచి విసిరి వేసినప్పుడు ఎవరిని? ప్రహ్లాదుని, ఆ మహావిష్ణు భక్తి శీలుని రాక్షసరాజు ఎక్కడి నుంచి? స్వర్గం నుంచి విసిరి వేస్తే పతంతం ఉచ్చాత్ అవని యం ఉపేత్య. అదండి అక్కడ బాగా చక్కగా విభజన రాసుకోండి. పతంతం ఉచ్చాత్ అవని యం, అవనిం యం ఉపేత్య మహామతిం. అవని యం ఉపేత్య అంటే ఎవరినైతే, మహామతిం దధార దైత్యపతిన. దధార అంటే ఏమిటి? పట్టుకోవడం అని అర్థం అన్నమాట. ఆ ఎత్తైన ప్రదేశం కింద పడిపోతున్న అతన్ని అవని ఎదురుగా వెళ్ళి క్షిప్తం స్వర్గ క్షిప్తం అంటే విసిరివేయబడినటువంటి అతన్ని, ఎవరిని? దధార దైత్యపతిన. అది కూడా ఆ తండ్రి అయినటువంటి అతని చేత విసిరివేయబడినటువంటి అతన్ని సంశోష దాసోహం. చెప్పండి. ఏ అధ్యాయం ఏ శ్లోకం జరుగుతుంది అడిగాను, మధ్యలో వచ్చాను నేను. 149 అండి. 169 అడిగాను. అది పతంతం 169 పేజీ అంటే పేజీ అంటే మీ పుస్తకం మా పుస్తకం తేడా ఉంటుందండి. ఎందుకంటే నాదో 15వ అధ్యాయము ప్రథమ అంశంలో 15వ అధ్యాయము 149వ శ్లోకం. పతంతం ఉచ్చాత్ అవని యం ఉపేత్య మహామతిం దధార దైత్యపతినా క్షిప్తం స్వర్గ నివాసిన. ఆ తరువాత ఆ విధంగా భూదేవి తాను స్వయంగా ఎదురు వచ్చి తన చేతులతో అడ్డుకొని కాపాడింది అనమాట. అంతేకాదు, యస్య సంశోషకో వాయు దేహే దైత్రేంద్ర యోజిత అవాప సంశయం సద్య చిత్తస్తే మధుసూదనే. ఎప్పుడు కూడా దేనిలోనైనా ఉండేటువంటి తేమను పీల్చి, యస్య సంశోషకో, సంశోషకుడు అంటే ఏమిటి? శోషకుడు అంటే ఆరబెట్టేది అర్థం అండి. అంటే ఉండేటువంటి తేమను పీల్చి ఆరబెట్టేది అనమాట. అందుకే ఆత్మను కూడా చెప్తా ఉంటారు, అగ్ని చేత కాల్చబడినది కాల్చబడలేనటువంటిది, గాలి చేత ఈ విధంగా శోషింపజేయలేనటువంటిది అని మనకి ఆత్మ గురించి గీత దీనిలో చెప్పబడేది అనమాట. ఆ విధంగా ఇక్కడ తేమను పీల్చి ఆరబెట్టేటువంటి వాయువు కూడా దైత్రేంద్రుని చే పురికొల్పబడి, యస్య సంశోషకో వాయు దేహే దైత్రేంద్ర యోజిత, ఆ దైత్రేంద్రుని చేత పురికొల్పబడి ప్రహ్లాదుడిపై పారినా కూడా అవాప సంశయం సద్య చిత్తస్తే చిత్త స్థే మధుసూదన. చిత్త అంటే స్థ అంటే ఉండడం అని అర్థం. చిత్తస్థే అంటే ఏమిటి? చిత్తంలో ఉన్నప్పుడు ఎవరి? విష్ణుమూర్తిని. ఎవరి చిత్తంలో? ప్రహ్లాదుని. ఆ మధుసూదనుడు ప్రహ్లాదుని మనసులో ఉందన్నా తానే తిరిగిపోయినాడు తప్ప హరిభక్తుని ప్రాణాలను ఆర్పలేకపోయినాడు అనమాట. ఎత్త సంశోషకో వాయు దేహే దైత్రయోజిత అవాప సంశయం సద్య చిత్తస్థే మధుసూదనే. కాబట్టి అతని చిత్తంలో మధుసూదను ఉన్నందువలన ప్రహ్లాదు శరీరాన్ని ఆర్చివేయమని దైత్య చక్రవర్తి ఆజ్ఞాపించినా కూడా వాయువు తక్షణం క్షీణించింది. అంటే ఏమిటి? తగ్గిపోయింది అనమాట. ఆర్తలేకపోయినాడు అనమాట. ఆ తరువాత విషాణ భంగ ఉన్మత్త మదహానించ దిగ్గజా యస్య వక్షస్థలే ప్రాప్త దైత్రేంద్ర పరిణామిత. దైత్రేంద్ర పరిణామిత అంటే దైత్రేంద్రునిచే ప్రేరేపింపబడి ప్రయోగింపబడినటువంటి ఉన్మత్త దిగ్గజాలు. విషాణ భంగం ఉన్మత్త, ఆ దిగ్గజాలు ప్రహ్లాదుని గుండెలు ఢీకొట్టి యస్య వక్షస్థలే ప్రాప్త, వక్షస్థలే యస్య ఎవని యొక్క వక్షస్థలే ప్రాప్త అంటే దిగ్గజాలు ప్రహ్లాదుని గుండెలు ఢీకొట్టి ఏమైనది? మామూలుగా అలా ఢీకొడితే ఏమవుతుందండి? మనకి గజాలు కూడా ఢీకొట్టిన అవసరం లేదు. ఒక చిన్న రోడ్లో పోయేటువంటి పశువు ఏదైనా మనకి కుమ్మితే ఒకసారి మనం ఏమవుతాము. కానీ ఇక్కడ దిగ్గజాలు ప్రహ్లాదుని గుండెలు ఢీకొట్టి ఏమైనవి? దంతాలు విరగొట్టుకున్నాయి. విషాణ భంగం ఉన్మత్త. విషాణ భంగం, విషాణం అంటే దంతం అండి.
విషాణ భంగం అంటే ఏమిటి? ఆ దంతాలు విరగొట్టుకున్నాయన్నమాట. ఏవి? ఉన్మత్త మదహానించ దిగ్గజాహ. ఉన్మత్త అంటే మదాన్ని, మదహానించ దిగ్గజాహ, మదాన్ని కూడా వదిలివేశాయి. అంటే ఏమిటి? ఆ దెబ్బకి వాటికి ఉన్నటువంటి మదం కూడా పోయిందంట. పోనీ ఏదో ఆ యొక్క దంతం మాది విరగడమే కాదు, దాని యొక్క మదాన్ని కూడా వదిలివేశాయి. అంటే ఇంకా మళ్ళా అవి ఏమి చేసేటువంటి అవకాశం లేకుండా అన్నమాట. విషాణభంగం ఉన్మత్త మదహానించ దిగ్గజాః యస్య వక్షస్థలే ప్రాప్త దైత్యేంద్ర పరిణామితాః యస్య చ ఉత్పాదితా కృత్య దైత్యరాజ పురోహితైః బభూవన అంతాయ పురా గోవిందాసక్త చేతతః. అంతేకాదు, తమ కోరలతో ఎదుటివాన్ని పొడి చంపడంలో శిక్షణ పొందినవైన దిగ్గజాలు ప్రహ్లాదు రొమ్ముపై పొడి తమ కొమ్ములను విరగొట్టుకున్నవి, మదాన్ని గర్వాన్ని చేకూర్చుకున్నవి. గోవిందాసక్త చిత్తుడైనటువంటి ప్రహ్లాదుడి పైన గోవిందాసక్త చేతత, గోవింద ఆసక్త చేతత అంటే గోవిందుని యందు తగులుకున్నటువంటి మనసు గలవాడినటువంటి అతని చిత్తం గోవిందుని యందు తగులుకొని ఉన్న కారణంచే బభూవన అంతాయ. బభూవ అంటే నా, అంతాయ అంటే ఏమిటి? ఎటు కడతేర్చలకు పోయిన. ఇంత ఏమిటవి? దైత్యరాజ పురోహితై, దైత్యరాజ పురోహితులు సృష్టించినటువంటి కృత్య అనేటువంటి పంపిన కృత్య ప్రహ్లాదుని కడతేర్చలేకపోయింది. చ ఉత్పాదిత యస్య ఉత్పాదిత కృత్య అంటే ఆ రాక్షస గురువులు ప్రయోగించినటువంటి కృత్య అంటే దెయ్యమని అర్థం అండి. అంటే దెయ్యాలు ప్రయోగించేవాళ్ళు ఆ రోజుల్లో. నేను కూడా 2-3 సందర్భాల్లో అంటే అది దెయ్యమో ఏదో మొత్తానికి అటువంటి అనారోగ్యం పాలైన వాడిని చూశాను నేను ప్రత్యక్షంగా. ముఖ్యంగా ఈ మన షోలింగర్ పోయినప్పుడు లక్ష్మీనరసింహ స్వామి గుడి అనమాట, కొండపైన ఉంటుంది. అందరూ చాలా మంది పోయింటారు, అందరిలో పోయి ఉండొచ్చు మన గ్రూప్లో. అక్కడ చాలా మంది వస్తుంటారు. అంటే ఇటువంటి భూతపేత పిశాచాలు తగిన వాళ్ళంతా వస్తుంటారు. వాళ్ళ చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట. కానీ వారందరూ కూడా కొంతకాలం పూజ చేసిన తర్వాత అవన్నీ కూడా తగ్గిపోయి అటువంటి అనారోగ్యాలు తిరిగి కొన్ని ఏళ్ళు బతికినటువంటి ఉండాలన్నమాట. అంటే అక్కడ చేసినటువంటి పూజా ఫలితాలు, అక్కడ చేసినటువంటి ఆ స్తోత్ర పట్టణాలు ఏవైనా కానివ్వండి, వాటి వల్ల ఆరోగ్యం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కృత్య అనేటువంటి యొక్క దెయ్యం కృత్య అంటే అతడిని చంపదాలక ఎదురు తిరిగింది అన్నమాట. ఎదురు తిరిగి వెళ్ళిపోయింది. యస్య ఉత్పాదిత కృత్య దైత్యరాజ పురోహితై బభూవన అంతాయ పురా గోవిందాసక్త చేతత శంబరస్య మాయానాం సహస్రమతి మాయన యస్మిన్ ప్రయుక్తం చక్రేణ కృష్ణస్య వితదీకృతం. వితతీకృతం అంటే ఏమిటి? వమ్ము చేసింది. ఏమి వమ్ము చేసింది? చక్రం వమ్ము చేసింది అనమాట. ఏమిటి? వేల కొలది మాయలను విష్ణువుచే ప్రయోగించబడ్డ చక్రం వమ్ము చేసింది. యస్మిన్ ప్రయుక్తం చక్రేణ అంటే ఆయన పైన ప్రయోగించబడినటువంటి గొప్ప మాయలు నేర్చిన వాడుగా ప్రసిద్ధి అయినటువంటి సంబరుని యొక్క వేల కొలది మాయలను, శంబరస్య మాయానాం సహస్రం అతిమాయిన, సహస్రం అతిమాయిన, సహస్రం అతిమాయిన కాదండి, సహస్రం అతిమాయిన. సహస్రం అంటే వేలు కొలది, సహస్రం అంటే అతిమాయిన అంటే ఏమిటి? చాలా మహామాయావి అయినటువంటి అని అర్థం. మహామాయావి అయినటువంటి సంబరాసురుడు, సంబరస్య మాయానాం సహస్రమతి మాయిన, అటువంటి ఆ సంబరాసుడు మాయావంతుడైనటువంటి సంబరాసుని చేత ప్రయోగించబడినటువంటి వేల కొలది మాయలను విష్ణువుచే యస్మిన్ ప్రయుక్తం చక్రేణ కృష్ణస్య వితదీకృతం. చక్రం వమ్ము చేసింది అనమాట. ప్రయోగించబడ్డ చక్రం వమ్ము చేసింది. ఆ మాయలు నేర్పిన వాడుగా ప్రసిద్ధమైన సంబరుని యొక్క వేల కొలది మాయలను అన్నిటినీ శ్రీకృష్ణుని యొక్క చక్రము విష్ణువుచే పంపబడి వ్యర్థం చేసింది అనమాట. దైత్యేంద్ర సూదోపహృతం యస్తు హాలాహలం విషం జరయామాస మతిమాన్ అవికారం అమత్సరి. అవికారం అమత్సరి. ఆ మత్సరి అంటే భగవన్మయంగా భగవించేవాడైనటువంటి జ్ఞాని ప్రహ్లాదుడు అరగించి వేసుకున్నాడు అనమాట. జరయామాస అంటే ఏమిటి? జర అంటే అరగించుకోవడం అని అర్థం. మనం కూడా ఏదైనా తింటే కొంతమందికి ఒక వయసు వచ్చిన తర్వాత ఏది తిన్నా కూడా అజీర్ణం ఏర్పడుతుంది. కొంతమందికి వాళ్ళ శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏది తినండి మీకు శుభ్రంగా జీర్ణం అయిపోతుంది. 3 గంటలు అయిందంటే చాలు, మళ్ళీ ఆకలేస్తుంది అనమాట. ఇక్కడ ఈయన ఏమి జీర్ణం చేసుకున్నాడు? జరయామాస అంటే జీర్ణించుకోవడం, ఆరగించుకోవడం. ఏమిటది? దైత్యేంద్రుని యొక్క వంటల వారు వంటి కలిపి పెట్టిన మహాలాహల విషాన్ని. దైత్యేంద్ర సూద అంటే ఇక్కడ వంటల వారండి. సూద అంటే సూద ఉపహృతం అంటే వండి కలిపి పెట్టినటువంటి యస్తు హాలాహలం అంటే ఆ విషాన్ని, హాలాహల విషాన్ని ఆ నిర్వికారుడు మాత్సర్య రహితుడు అయినటువంటి మతిమాన్ అవికారం అమత్సరి. ఆ నిర్వికారుడు మాత్సర్య రహితుడు అయినటువంటి ఆ యొక్క
ప్రహ్లాదుడు సమస్త పదార్థాలను కూడా భగవన్మయంగా భావించేవాడు అనమాట. అందువల్ల ఆయన్ని శుభ్రంగా అరిగించి వేసుకున్నాడు. అంటే ఏమిటి, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఆయన్ని. దైత్యేంద్రుని యొక్క సూదులు అంటే సూపకారులు అంటే వంట చేసేవాళ్ళని అర్థం. వంట వాళ్ళు. ఉపహృతం అంటే ఏమిటి, తెచ్చి ఇచ్చిన. హలాహలము అంటే హిమవత్ పర్వతం నందు హాలాహలం ఒక భయంకరమైన నది ఒకటి ఉన్నదన్నమాట. దాని ఒడ్డు పైన పుట్టేటువంటి విషము పదార్థము హాలాహలం అని పిలువబడుతున్నది. అది అని. అవికారం అంటే ఏమిటి, వికారము లేకుండా అంటే వంటిపై వెంట్రుకలు నిక్కబొడుచుట, చెమట పోయుట, నోట తడి ఆరిపోవుట వంటివి లేకుండా. అంటే ఇవన్నీ వికార లక్షణాలండి. మనకి ఏదైనా వికారం కలిగినప్పుడు ఈ లక్షణాలు బయటపడుతుంటాయి అన్నమాట వెంటనే. ఏమిటది, వంటిపై వెంట్రుకలు నిక్కబొడుచుట, చెమట పోయుట, నోట తడి ఆరిపోవుట వంటివి లేకుండా. అది అవికారం అంటే. వికారం అంటే ఏమిటి, ఇవన్నీ కలగటం. అవికారం అంటే ఏమిటి, ఇటువంటివి లేకపోవటం. అంటే ఏమిటి, మనము దేన్ని కూడా ఎక్కువ స్పందించము అని అర్థం అండి. ఈ అవికారం అంటే ఏమిటి, ఎటువంటి వికారం అంటే కొంతమంది ఉంటారు చిన్న విషయాన్ని ఎక్కువ స్పందిస్తూ ఉంటారు. అది దుఃఖమైన కానీ ఏదైనా ఒక ఆవేదన కానీ సంతోషం కానీ, ఇంకా సంతోషం వస్తే అసలు పట్టుకోలేమండి వాళ్ళని. పట్టుకోలేము. మనం క్రికెట్ మ్యాచ్లో చూస్తుంటాం చాలా వరకు. అలా కూర్చొని చూస్తూ ఉంటారు. 6 కొట్టారనుకోండి, లేదు గెలిచారు అనుకోండి, 6 కన్నా పర్వాలేదు. 6లు ఈరోజు వర్షంలా కురుస్తూనే ఉన్నాయి. 6లు ఏ మ్యాచ్ తీసినా కూడా వర్షం 6లే అనమాట. వర్షంలా కురుస్తున్నాయి. కాబట్టి దానికి పెద్ద స్పందన తగ్గిపోయింది. ఇప్పుడు మ్యాచ్ గెలిచారనుకోండి మనం కావాల్సిన టీము, అప్పుడు మన ఎలా ఉంటుంది ఆనందం, పక్కవాడి వీపులంతా విరగొడుతుంటాం. వాడు ఎవడో మనకి తెలియదు, అయినా కూడా సంతోషం, వాడిని కౌగులించుకుంటాం, ఎన్ని జరుగుతాయి. అటువంటి వికారాలు ఏవి లేనటువంటి వాడు. అంటే ఏమిటి, మరీ ఎక్కువగా దాన్ని జీర్ణించుకోకపోవడం అన్నమాట. అంటే ఏమిటి, మరీ ఎక్కువగా దాన్ని ఆస్వాదించకపోవడం. ఏది కూడా ఎక్కువ ఆస్వాదించకూడదండి. అటు సుఖం కానీ అది దుఃఖం కానీ దేన్ని కూడా ఎక్కువగా మనసుకు తీసుకోకూడదు అనమాట. ఆనందం కలిగింది అనుకోండి, కొంతసేపు ఆనందించాలి అంతే. గెలిచారా సరే, లేదు ఓడిపోయారా పోతే పోనీ ఏముంది, ఇన్ని రోజులు గెలిచారు అలా అనమాట. చాలా అటువంటి ఇవన్నీ కలిగినప్పుడు ఏమవుతుంది, మనకి వంటిపై వెంట్రుకలు నెక్కబొడుచుట, చెమట పోయటం. వాడు ఎక్కడ ఓడిపోతున్నాడు అనుకోండి, ఇంకా 4 రన్లు కొట్టాలి, ఒకే బాల్ ఉంది, మనకి చెమటలు పడుతుంది. అక్కడ ఆడే ప్లేయర్ హాయిగా నిర్భయంగా ఆడుతుంటాడు, ఎందుకంటే వచ్చే మ్యాచ్లో ఎలాగో ఉంటాడు వాడు. కాబట్టి వాడికి ధైర్యమే, కానీ మనకే అధైర్యం అనమాట, వీడేమో కొడతాడో లేదో అని చెప్పి. అంతేకాదు నోట తడి ఆరిపోవటం, ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంది అనమాట. అంటే పిట్ట అదేదో చెప్తుంటారు, నోట మొత్తం తడి ఆరిపోయి డ్రై అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే వికారాలు. ఎక్కువ వికారం అయినప్పుడు అది జరుగుతుంది అనమాట. అటువంటి వికారాలు లేనటువంటి వాడు, అటువంటివి లేకుండా ఎట్లా ఉంటుందో అట్లాగా ఈ తీరుగా విషాన్ని జీర్ణించుకున్నాడు అనమాట ఆయన. కాబట్టి దైత్యేంద్ర సూదోపహృతం యస్తు హాలాహలం విషం జరయామాస మతివాన్ అవికారం అమత్సరి సమచేత జగత్యస్మిన్ యర్వేష అవజంతుషు యథా ఆత్మని తథా అన్యత్ర వరం చై మైత్ర గుణాన్విత. అతడు తనయందు ఈ జగత్తునందు సమస్త ప్రాణులందు కూడా సమచిత్తం కలవాడనమాట. కాబట్టి అటువంటి సమచిత్తం గలవాడు, తనయందులాగే ఇతరులందు కూడా పరమ ప్రేమ గలవాడు. యథా ఆత్మని తథా అన్యత్ర. అన్యత్ర అంటే ఏమిటి, ఇతరులందు. పరం మైత్ర గుణ అన్విత. పరం అంటే చాలా పరమైనటువంటి ఎక్కువైనటువంటి పరమ ప్రేమ గలవాడు. మైత్ర గుణ అన్విత. సమచేత జగతి అస్మిన్. సమచేత అంటే ఏమిటి, ఈ జగత్తులందు సమస్త ప్రాణులందు కూడా సమచిత్తం గలవాడు. సమచేత జగతి అస్మిన్ యః సర్వేషు అవజంతుషు. సర్వేషు అవజంతుషు అంటే ఏమిటి, అన్ని జగత్తునందు ఈ సమస్త ప్రాణులందు కూడా సమచిత్తం గలవాడు. తనయందులాగే ఇతరులందు కూడా పరమ ప్రేమ గలవాడు. తనయందులాగే అంటే ఏమిటండి, మనం మనల్ని ఎక్కువ ప్రేమించుకుంటామండి. అది నిర్వివాదమైనటువంటి అంశం అన్నమాట. అంటే ఏమిటి, మనం మేకప్ బాగుండాలి, మనం బయట పోయినప్పుడు చాలా చక్కగా అందంగా కనబడాలి అందరికీ కూడా. ఇటువంటివి ఉంటాయి ప్రతి ఒక్కరు, అది పురుషుడు కానీ స్త్రీ కానివ్వండి. పురుషుడికి ఏమిటి, తాను కూడా చాలా చక్కగా కనబడాలి, ఆకర్షించబడాలి మన శరీరం. అది ఎంత ఇదిగా ఉంటే కూడా, వికృతంగా ఉంటే కూడా దాన్ని మళ్ళా చాలా జాగ్రత్తగా మేకప్ చేసి ఏదో బయట పోయినప్పుడు చాలా ఆకర్షణీయంగా మార్చుకోవాలని కోరిక ఉంటుందన్నమాట తన శరీరంలో. కానీ ఎదుటివాడు అదే తాను వేసుకున్నటువంటి దుస్తులే ఎదుటివాడు వేసుకుంటే వికారంగా కనబడతాయి మనకి. అది చాలా మంది చూస్తుంటాం. మనం వేసుకున్నప్పుడు ఏ దుస్తులైనా మనకి చాలా బాగుంటాయి అన్నమాట. అదే ఎదుటివాడు వేసుకొని తిరుగుతున్నాం అనుకోండి, ఆ అసూయ ఈర్ష్య అన్నీ వస్తాయి. అదే కాదు, ఒక దురుత్సాహకరంగా చూస్తుంటాం. అదే మనం మాత్రం ఎటువంటి దుస్తులైనా వేసుకుంటాం, మన శరీరం పైన ఎటువంటి మేకప్ అయినా చేసుకుంటాం. అది చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఎంత అసహ్యంగా ఉంటుందో, కానీ మనకు అనిపించదు. కానీ ఇతను అటువంటిది కాదనమాట. తన శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తాడో
ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించేటువంటి వాడు అనమాట. ఇతరులందుకు కూడా పరమ ప్రేమ గలవాడు. సమచేత జగత్యస్మిన్ యస్ సర్వేష వజంతుషు యథా ఆత్మని తదా అన్యత్ర పరం మైత్ర గుణాన్విత. ధర్మాత్మ ధర్మాత్మ సత్య శౌచాది గుణానాం ఆకారస్తథా. ధర్మాత్మ సత్య శౌచ ఆది గుణానాం ఆకారః తథా ఉపమానం అశేషాణం సాధూనాం యస్తదా అభవత్. ఆ ప్రహ్లాదు ఎటువంటి వాడు? ధర్మాత్మ అంటే ధర్మాత్ముడు. సత్య శౌచాది గుణానాం ఆకారస్తథా. సత్యము శౌచము మున్నగు ఉత్తమ గుణాలకు పుట్టినిల్లు అన్నమాట ఆయన. అంటే ఏమిటి? మనం అంటుంటాం ఇంగ్లీష్లో ఈజ్ ఎంబాడిమెంట్ అంటాం. అంటే ఏమిటి? ఆ ఆకారం అన్నమాట. అతను ఆకారం, దేనికి ఆకారం? ధర్మానికి, లేదు సద్గుణానికి, అన్నిటికీ కూడా ఆయన దాన గుణానికి, అన్నిటికీ కూడా ధర్మాచరణకు, సత్యవాకుకి, అన్నిటికీ కూడా ఆయన ప్రతిరూపం అంటుంటాం. ఎంబాడిమెంట్ అంటే దానికి తగిన ప్రతిరూపం అన్నమాట. ఆ విధంగా ఈయన కూడా ఇటువంటి ఉత్తమ గుణాలకు పుట్టినిల్లు. గుణానాం ఆకారస్తథ ఉపమానం అశేషాణం. అంతేకాదు సమస్తమైన సాధు పురుషులకు సదా ఇతడు ఉపమానం అయ్యాడు. ఉపమానం అశేషాణం సాధూనాం యస్తదా అభవత్. ఉపమానం అవటం ఏంటంటే ఏంటండి? సత్పురుషులందరికీ కూడా ఉపమానం అంటే ఏమిటి? ఆదర్శముగా ఎల్లప్పుడూ నిత్యం. ఉపమానం అంటే ఎప్పుడవుతామండి మనం ఉపమానం? ఉదాహరణకి మనం అంతా చదువుకుంటున్నాము, హాయిగా విష్ణు పురాణం చదువుకుంటున్నాం. ఎవరైనా మనల్ని ఉపమానంగా ఎప్పుడు చెప్తారు? వాళ్ళు చూడండి హాయిగా ఏదో సత్కాలక్షేమాన్ని పెట్టుకొని రామాయణం పూజ చేసుకున్నారు, విష్ణు పురాణం చదువుకుంటున్నారు. నిజంగా ఎంత హాయిగా సమయాన్ని ఎలా చక్కగా హెచ్చిస్తున్నారని చెప్పి మనల్ని ఉపమానంగా చెప్తారు అనమాట. ఎవరైనా వృధాగా సమయాన్ని వృధాగా చేయకూడదని చెప్పి. అది కూడా ఒకసారి అనిపిస్తుంది. మనం ఇదే క్లాసు లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి చేస్తుండవు ఈ సమయంలో. ఈ 11 నుంచి 12, 20 వరకు పెద్దగా ఏమి చేస్తుండవు. అదే పని కాస్త వెనక్కి ముందు చేసేసుకుంటాం క్లాసు ఉంటే అనమాట. క్లాసు లేనప్పుడు మరి ఏం చేస్తుంటాము? హాయిగా నిద్రపోవడం, కాస్త రిలాక్స్ అవ్వడము, సరే మళ్ళీ రేపు చెప్పుకోవాలి కదా ఎలాగని, ఆ విధంగా ఇలా ఇంతే. అంటే సమయాన్ని ఎప్పుడు మనకి సమయం లేదు అంటుంటారండి, అది సరైనది కాదు. సమయం లేదు అనేది సరైనది కాదు. కాకపోతే మనం సమయాన్ని కాస్త ముందు వెనక్కి, అంటే మన పనులు ముందు వెనక్కి అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. అంతేగాని సమయం దొరుకుతుందండి. ఉదాహరణకి మీరు యోగాసన క్లాసులో చేరారనుకోండి, పొద్దున్న 5:15 లేవాలి. కానీ ముందు కొద్దిగా ఆలస్యంగా లేస్తుంటాం, అలవాటు అయిపోయిన తర్వాత 4:30కే లేస్తాం. సరే 4కే లేచాం అనుకోండి, అయ్యో ఈరోజు మనం యోగాసన మిస్ అవుతామని చెప్పి టెన్షన్లో 4 గంటలకి లేస్తారు. ఉదాహరణ చెప్తున్నాను అండి. ఈ 4 గంటలకు లేచి మనం ఏం చేసేది ఏముంటుంది? ఎందుకంటే మనం ఏం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు పని లేదా పడుకోరా అంటారు కదా. సమయం వృధా అవుతుంది అక్కడ. వాళ్ళకి వృధా అవుతుందని వాళ్ళ భయం, మనకి వృధా మనకి. కాబట్టి ఆ లేచిన తర్వాత ఎలాగో పడుకోము, ఎందుకంటే మళ్ళీ యోగా క్లాస్ మిస్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఆ సమయంలో ఏదో ఒక అలవాటు చేసుకోవాలి. అంటే ఒక మంచి అలవాటు చేసుకోండి. ఏదో గ్రంథ పఠనము, పోనీ మన రోజులో ఏదో సమయంలో చదివేదాన్ని ముందుకు తీసుకొచ్చి పొద్దున్నే పూర్తి చేసుకోవటం, ఇలా చేసుకున్నాం అనుకోండి. అంటే ఎందుకంటే ఇవన్నీ టైం అడ్జస్ట్మెంట్స్ అనమాట. గొప్ప గొప్ప నాయకులందరూ అలాగే సమయాన్ని చాలా చక్కగా వినియోగించుకున్న వాళ్ళే గొప్ప నాయకులు అవుతారండి. అందరూ అవ్వలేరు. వాళ్ళ నిద్ర అవస్థలు కూడా చాలా తక్కువ ఉంటాయంట. 4 గంటలు 5 గంటలు నిద్రపోతారు, కానీ సుష్టుగా నిద్రపోతారు. అంటే ఎవరు ఏనుగులు ఎక్కించినా కూడా లేవరనమాట. అంత మంచి నిద్ర మనకి కలగదండి. 7 గంటలు పడుకున్నా 8 గంటలు నిద్రపోయినాడు మనకి నిద్ర పట్టదు యాక్చువల్గా. అలా దొరుకుతూ ఉంటాం, చేసే పని లేదు కదా అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఉపమానం అశేషానం సాధూనాం యస్తదా అభవత్. కాబట్టి ఆయన సత్పురుషులందరికీ కూడా ఉపమానము అనేదానికి చెప్పవచ్చు అనమాట. కాబట్టి మనం అదే ఆచరించామనుకోండి, ఇంట్లో వాళ్ళు వీడేంది పొద్దున్నే లేచి ఏదో మంచి పని చేస్తాంటే వాళ్ళు లేవడం ప్రారంభించారు. అంటే మనం సమయాన్ని ఇలా సద్వినియోగపరుచుకునేది ప్రారంభించామనుకోండి, 24 గంటలు కూడా మనకి 48 గంటల్లాగా ఉంది అనిపిస్తుంది మనకి. తెల్లవారు గంట ముందుగా లేస్తే ఆ రోజంతా కూడా మీకు చాలా సమయం దొరికినట్టు అనిపిస్తుంది. తెల్లవారు గంట ఆలస్యంగా లేచారనుకోండి, ఆ రోజంతా ఆ గంట కోసం వెతుకుతూనే ఉంటారు. అయ్యో ఎక్కడో పోయింది. దాంతో 23 గంటలు కూడా వృధా అవుతుంది. సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఉపమానం అయ్యారనమాట. ఆ విధంగా మనం కూడా చాలా విషయాల్లో ఇతరులకి ఉపమానం అవ్వగలుగుతామన్నమాట. కాకపోతే ఇటువంటి సదాచారాలను మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సరే ఈ విధంగా ఆయన ధర్మాత్మ సత్య శౌచాది గుణానాం అకారత్తద ఉపమానం అశేషానాం సాధూనాం యస్తదా అభవత్. కాబట్టి ఈ విధంగా ప్రహ్లాదుని అతని తండ్రి పెట్టినటువంటి కొన్ని కష్టాలని చెప్పబడింది అనమాట. ఏ విధంగా ఆయన హింసించారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. తేషాం మధ్య మహాభాగ సర్వత్ర సముద్రవసి
ప్రహ్లాద పరమాం భక్తిం వాహ జనార్దనే దైత్యేంద్ర దీపితో వహ్ని సర్వాంగోపచితో ద్విజ న దదాహ చయం విప్ర వాసుదేవే హృది స్థితే మహార్ణవాంత స్థలిలే చితస్థ చలతో మహీ చచాల సకలాయస్య పాశబద్ధస్య ధీమతః న ఖిన్నం వివిధైః శస్త్రైః యస్య దైత్యేంద్ర బాధితైః శరీరం అద్రికఠినం సర్వత్ర అచ్యుతచేతథ విషానలోజ్వలముఖా యస్య దైత్య ప్రచోదితాః న అంతాయ సర్పపతయో బభూవుః గురుతేజసః శైలైరాక్రాంత దేహో అపి యః స్మరన్ పురుషోత్తమం తత్యాజనాత్మనః ప్రాణాన్ విష్ణుస్మరణ సంసితః పతంతం ఉచ్చార్ అవని యముపేత్య మహామతిం దదార దైత్యవతినా క్షిప్తం స్వర్గ నివాసిన యస్య సంశోషకో వాయుర్దేహే దైత్యేంద్ర యోజితః అవాప సంశయం సత్య చిత్తస్తే మధుసూదనే విషాణభంగమున్మత్త మదహానించ దిగ్గజాః యస్య వక్షస్థలే ప్రాప్త దైత్యేంద్ర పరిణామితాః యస్య చ ఉత్పాదితా కృత్యా దైత్యరాజ పురోహితైః బభూవన అంతాయ పురా గోవిందాసక్త చేతతః సంబరస్తి చ మాయానాం సహస్రమతి మాయినః యస్మిన్ ప్రయుక్తం చక్రేణ కృష్ణశ్చ వితదీకృతం దైత్యేంద్ర సూదోపహృతం యస్తు హాలాహలం విషం జరయామాస మతిమాన వికారం అమత్సరి సమచేతా జగత్యస్మిన్ యస్తర్వేష్వజంతుషు యథా ఆత్మని తదా అన్యత్ర పరం మైత్ర గుణాన్వితః ధర్మాత్మా సత్యసౌజాది గుణానకారస్తదా ఉపమానం అశేషాణం సాధూనాం యత్తదా అభవత్ అని చెప్పి పరాశరుడు మైత్రేయుడికి ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. అంటే కొద్దిగా ఇంకా ప్రహ్లాదేరిత గురించి చాలా విస్తృతంగా చెప్పేదానికి ముందు క్లుప్తంగా చెప్పాడనమాట. మనం కూడా ఇన్ని బాధలు పడ్డారంటే అని చెప్పి తర్వాత ఎందుకు పడ్డారు ఏమిటి అనే విషయం చెప్తూ ఉంటాం సాధారణంగా. కారణం ఏమిటి, దీనికి ఎవరు కారకులు, ఇవన్నీ కూడా తర్వాత చెప్తాం అనమాట. ఆ విధంగా ఇక్కడ ఒక ట్రైలర్ లాగా చెప్పబడింది అనమాట. ఈ తర్వాత మనం రేపు కలుసుకున్నప్పుడు మనం ఈ యొక్క 16వ అధ్యాయం ప్రారంభిద్దాం. ఈ రోజుకి కాస్త ఇంకా కొన్ని శ్లోకాలు మిగిలి ఉన్నవి, అవి చదువుకునేందుకు ప్రయత్నిద్దామండి. ఈరోజు మొన్న ఎంతవరకు చదివారంటే 50 శ్లోకాలు, 51 నుంచి ఈరోజు చదవడం ప్రారంభించండి. దాసోండి. కండోరపత్యమేవం స వృక్షేభ్యశ్చ సముద్గత మమ అపత్యం తదా వాయోః ప్రమ్లోచ తనయా చ సా. శ్రీ పరాశర ఉవాచ సా చాపి భగవాన్ కండుః క్షీణే తపసి సత్తమః పురుషోత్తమాఖ్యం అద్రీసం విష్ణోరాయతనం యయో తత్రైకాగ్రమతిర్భూత్వా చకార ఆరాధనం హరేః బ్రహ్మపారమయం కుర్వన్ జపమేకాగ్రమానసః ఊర్ధ్వబాహుర్మహాయోగి స్థిత్వా అసౌ భూపనందనాః. ప్రచేతసః ఉవాచ బ్రహ్మపారమునేః స్తోత్రం ఇచ్చామః పరమంస్తవం జపత కండూనా దేవో యోనా ఆరాధ్యత కేశవః. సోమ ఉవాచ పారంపర విష్ణుః అపార పరః పరేభ్యః పరమార్థరూపీ సా బ్రహ్మ పరపరాభూతః పరః పరాణామపి పారః సకారణం కారణతస్తతో అపి తస్యాపి హేతుః పరహేతుః కార్యేషు చైవం సహకర్మ కర్తృరూపైః అశేషైః అవతీహ సర్వం. బ్రహ్మ స సర్వభూతో బ్రహ్మ ప్రజానాం పతిరచ్యుతో అసౌ బ్రహ్మాక్షరం నిత్యమజం స విష్ణుః అపక్షయాజ్యైః అఖిలైర సంగీ బ్రహ్మక్షరమజం నిత్యం యదా అసౌ పురుషోత్తమః తదా రాగాదయో దోషాః ప్రియాంతు ప్రసమం మమ. సోమ ఉవాచ ఏతద్బ్రహ్మ అపరాఖ్యం వై సంసవం పరమం జపన్ అవాప పరమాం సిద్ధిం సా సమారాధ్య కేశవం. ఇయం చ మారిషా పూర్వం ఆసీత్ యా తాం బ్రవీమి వః కార్యగౌరవమే తస్యాః కథనే
दायिवः अपुत्रा प्रागियं विष्णुः विष्णुं मृते भर्तरि सत्तमाः भूप भूपपत्नी महाभागा तोषयामास भक्तितः तया चाराधीतो विष्णुः प्राह प्रत्यक्षताङ्गतः वरं ऋषि वृणीष्वेति शुभां सा च पप्राह आत्मवाञ्छितं सा च प्राहात्म वाञ्छितं भगवन् बालवैधव्यात् वृथा जन्माहम् ईदृशी मन्दभाग्या समुद्भूता विफला च जगत्पते भवन्तु पतया श्लाघ्याः मम जन्मनि जन्मनि त्वत्प्रसादात् तदा पुत्रः प्रजापति समोस्तु मे कुलं शीलं वयः सत्यं दाक्षिण्यं क्षिप्रकारिता अविसंवादिता सत्यं वृद्धसेवा कृतज्ञता रूपसम्पत् समायुक्ता सर्वस्य प्रियदर्शना अयो निज च जायेयं त्वत्प्रसादात् अधोक्षजा सोमोवाच तवैव मुक्तो देवेशो ऋषिकेश उवाच तां प्रणाम नम्राम् उत्वाप्य वरदः समुपस्थितः देवो उवाच भविष्यन्ति महावीर्याः अन्यस्मिन्नेव जन्मनि प्रख्यातोदारकर्माणो भवत्याः पतयो दश पुत्रं च सुमहात्मानां अतिवीर्यपराक्रमं प्रजापति गुणैर्युक्तं त्वमेवाप्स्यसि शोभने वंशानां तस्य कर्तृत्वं जगत्यस्मिन् भविष्यति त्रैलोक्यमखिला सूतिः तस्य च अपूरयिष्यति त्वं चाप्ययोनिजा साध्वी रूपौधार्य गुणान्विता मनप्रीतिकरी नृणां मत्प्रसादात् भविष्यसि इत्युक्त्वा अन्तर्धते देवः तां विलोचनां सा चेयं मारिषा जाता युष्मत्पत्नी नृपात्मजाः श्रीपराशर उवाच ततो सोमस्य वचनात् जगृहुस्ते प्रचेतसः सवृत्या कोपवृक्षेभ्यः पत्नी धर्मेण मारिषां दशभ्यस्तु प्रचेतेभ्यो मारिषायां प्रजापतिः दक्षो जज्ञे महाभागो यः पूर्वं ब्राह्मणो अभवत् स तु दक्षो महाभागः स्पृष्ट्यद्धं सुमहामते पुत्रान् उत्पादयामास प्रजा स्पृष्ट्यद्धम् आत्मनः अवरांश्चैव द्विपदो अध चतुष्पदः आदेशं ब्राह्मणः कुर्वन् स्रष्टुत्वे समवस्थितः सा स्पृष्ट्वा मनसा दक्षः 50 असृजत् श्रियः सा स्पृष्टा मनसा दक्षः 50 अस्पृजत् स्त्रियः ददौ सदस धर्माय काश्यपाय त्रयोदश कालस्य नयने युक्ताः 27 इन्दवे तासु देवास्तथा दैत्याः नागागावस्तथा खगाः गन्धर्व अप्सरसश्चैव दानवा अद्याश्च जिग्निरे ततः प्रभृति मैत्रेय प्रजा मैथुन संभवाः संकल्पादर्शनात् स्पर्शत् पूर्वेषाम् अभवन् प्रजाः तपो विशेषैः सिद्धानां तदा अत्यन्त तपस्विनां श्री मैत्रेय उवाच अंगुष्ठा दक्षिणा दक्षः पूर्वं जातश्रुतो मया कथं प्राचेतसो भूयः सा सम्भूतो महामुने एष मे संशयो ब्रह्मन् सुमहान् हृदि वर्तते यद्धौहित्रस्य सोमस्य पुनः स्वसुरतां गतः श्रीपराशर उवाच
उत्पच्चित्त निरोधस्य नित्यो भूतेषु सत्तमा ऋषयो अत्र न मुह्यन्ति मुह्यन्ति ये चान्ये दिव्यचक्षुषः युगे युगे भवन्त्येत्ये दक्षाध्या युगे युगे भवन्त्येत्ये दक्षाध्या मुनिसत्तमा पुनश्चैव निरुध्यन्ते विद्वान् तत्र न मुह्यति कानिष्यं ज्येष्ठैः अप्यैषां पूर्वं नाभूत् द्विजोत्तमः तप एव गरीयो अभूत् प्रभावच्चैव कारणम् श्रीमैत्रेयवाच देवानां दानवानां च गन्धर्वोरगराक्षसाम् उत्पत्तिं विस्तरेणेयाः मम ब्रह्मन् प्रकीर्तया श्रीपराशरोवाच प्रजा सृञ्जेति व्यादिष्टः पूर्वं दक्ष स्वयंभुवा यथा ससर्ज भूतानि तदा शृणु महामते मनसा त्वैव भूतानि पूर्वं दक्षो असृजत् तदा देवानुषीन् सगन्धान् असुरान् पन्नगान् तथा यदा अस्य सृज्यमानस्य न व्यवर्धन्त ताः प्रजाः ततः सञ्चित्य स मुनिः सृष्टिहेतोः प्रजापतिः मैथुनेनैव धर्मेण सिसृजुक्ष अर्विविधाः प्रजाः सिसृक्ष अर्विविधाः प्रजाः असिक्नीमुपये मे अधः वीरणस्य प्रजापतेः सुतपसायुक्ताः युक्तां महतीं लोकधारिणीम् असिक्नीम् अपये ये मे अध वीरणस्य प्रजापतेः సుతపసా ఏమండి మంగళం పాడుకుందాం. ఓకే స్వస్తి ఇక్కడ తప్పు వచ్చింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసా తో బ్రాహ్మణేభ్యः స్వపత్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రः పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాశతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. ఇద్దరితో మనం నిలుపుకున్న సమయం కూడా అయిపోవచ్చింది. రేపు మిగిలిన శ్లోకాలు చదువుకొని ఆ తర్వాత 51వ శ్లోకం చదివి చాలా ఎక్కువ లేవులేండి, దోషాలు చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే అవి కొంచెం అర్థాన్ని